పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే లూకాసు సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మానవుని యొక్క జీవితంలో 2 అంశాలను మనము ఆధారం చేసుకుని జీవించాలి. ఏంటయ్యా 2 అంశాలంటే, 1 విశ్వాసము, 2 ప్రార్థన. విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభు చెంతకు వెళుతూ ఉంటామో, అలనాడు శరాఫాతు విధవరాలు ఏ విధముగా అయితే ఏలియా ప్రవక్తను తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నదో, దేవుడి యొక్క వాక్యాలు అక్కడ వినబడుతూ ఉన్నవి. అమ్మా, నీ యొక్క పిడతలోని నూనె కానీ పిండి కానీ తరిగిపోదని దేవాదేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ప్రార్థన ఎప్పుడైతే మమేకమై జీవిస్తూ ఉన్నారో, సునేము వనిత గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎలీషా వెళ్ళి ప్రార్థించగా కుమారుడు జన్మించాడు. అదే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించినప్పుడు అదే ఎలీషా ప్రార్థించగా జీవాన్ని పోసుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా విశ్వాసము ప్రార్థన ఎప్పుడైతే ప్రణంగా పెట్టుకుని ముందుకు వెళుతూ ఉంటామో, ఈనాటి సువిశేషపట్నంలో లూకాసు వార్త 21వ అధ్యాయం 3వ వచనంలో, ఈ పేద వితంతు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన లేనిది, విశ్వాసం లేనిది దేవుడికైతేనేమి, ఇదిగో శత్రువులకైతేనేమి, మిత్రులకైతేనేమి ఏది కూడా ఇవ్వలేమని ప్రభు మనకు ఈరోజు పట్టణాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుడికి ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో, దేవుడి యొక్క శక్తి ఏ విధముగా మన పైన ఉంటుందంటే, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడి నిన్ను సకల ఆపద నుండి కాపాడుతూ ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుడికి ఇస్తూ ఉన్నామో, దేవుడు సకల ఆపద నుండి, సకల కష్టముల నుండి, సకల విపత్తుల నుండి మనల్ని దీవిస్తూ ఉన్నాడని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు కీర్తనకారుడి ద్వారా. అందుకే దేవుడి యొక్క కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి కూడా అంతు చిక్కవు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు మహర్షి ఈ విధముగా అంటూ ఉన్నాడు, ఇదిగో క్రియలు లేని విశ్వాసము, విశ్వాసము లేని క్రియలు వ్యర్థమని సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక మనము ఈ యొక్క దివ్య గ్రంథ పట్టణాలను ధ్యానించుకున్నట్లయితే సువిశేష పట్టణంలో మరి ముఖ్యముగా ఆ యొక్క పేద వితంతువు క్రియలతో కూడుకున్న విశ్వాసము, విశ్వాసంతో కూడుకున్న క్రియలు, ప్రార్థన, విశ్వాసము ప్రభువులో ఉంచడం వల్ల ఈరోజు సమృద్ధిగా ప్రభు యొక్క దీవెనలు పొందుకోగలుగుతున్నది. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మికను మనందరికీ కూడా దయచేయాలని ఈ దీవు బలి కోర్సులో ప్రత్యేకంగా తండ్రి దేవుని అడిగి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.